యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఈరోజు ఏప్రిల్ 21 నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. ఇదే రోజున అంటే ఏప్రిల్ 21 తారీఖున 1947 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వెంట్స్ను ఉద్దేశించి తన స్పీచ్ ఇచ్చారు. దానిలో స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, మన బ్యూరోక్రసీ ఇండియాకి స్టీల్ ఫ్రేమ్ అని వర్ణించారు. వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేయాలని, చాలా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలని, పాలిటిక్స్ జోలికి కరప్షన్ జోలికి వెళ్ళకూడదని చెప్పి హితవు పలికారు. ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళే దేశానికి వెన్నెముక వంటి వారని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు. సివిల్ సర్వీసెస్ డే రోజున అసలు మనందరం ఎందుకు సివిల్ సర్వీసెస్లో ఎంటర్ అవుదాం అనుకుంటాం? మనకి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎందుకు కావాలి? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సివిల్ సర్వీసెస్ అంటే కేవలం అధికారం, అధికార దర్పం లేదా అధికారం ద్వారా వచ్చే ప్రివిలేజెస్ మాత్రమే కాదు. అదొక మహత్తర బాధ్యత, గొప్ప సేవ అని చెప్పచ్చు. ద పీపుల్ బిహైండ్ ద కర్టన్ అంటే తెర వెనక ఉండి మొత్తం నడిపించేది సివిల్ సర్వెంట్సే. వాళ్ళకి ఈ రోజున వాళ్ళ సేవలను గుర్తు తెచ్చుకుంటూ మనందరం కూడా భావి తరాలు అంటే భవిష్యత్తులో సివిల్ సర్వెంట్స్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా కొన్ని చెప్తూ ఉంటాం. నేను కూడా సివిల్స్ కోచింగ్ ఇచ్చేటప్పుడు, సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నిజంగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని, దేశానికి మంచి చేసే వాళ్ళని తయారు చేద్దామని ఆలోచిస్తాను. అట్టడుగు స్థాయి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో లేకపోతే రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి వస్తారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళైతే ఇంకా బాగుంటుందని ఆశిస్తూ ఉంటాను. కానీ ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఒక్కసారి సివిల్స్ పరీక్ష పాస్ అయిన తర్వాత అది నా దగ్గర నుంచి కావచ్చు, ఇతరుల దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా కావచ్చు, ఉన్న లక్ష్యాలు మర్చిపోతున్నారు. గ్రాస్ రూట్స్ అంటే ఎక్కడి నుంచి మనం వచ్చామని కూడా మర్చిపోతున్నారు అనమాట. అండ్ ఈ మధ్య సివిల్ సర్వీసెస్ పాస్ అవటం కూడా జనరల్గా ఎవరికైనా ర్యాంక్ వచ్చినప్పుడు నేను కానీ ఎవరు ప్రొజెక్ట్ చేసినా వాళ్ళ వల్ల చాలామంది ఇన్స్పిరేషన్ పొందుతారు. వాళ్ళ వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళ వల్ల చాలా యువత స్ఫూర్తి పొందుతారు. ఉదాహరణకి ఒక మధ్యతరగతి కుటుంబం అబ్బాయో, దిగువ మధ్యతరగతి కుటుంబం అబ్బాయో, పేద అబ్బాయి వచ్చి సివిల్ సాస్ పాస్ అవుతే వాళ్ళు ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాం. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు కనుక పాస్ అయితే ఖచ్చితంగా చాలామందికి జీవితం మీద ధైర్యం పెరుగుద్ది. సివిల్ సర్వీసెస్ అనే కాదు, రకరకాల వృత్తుల్లో కూడా మేము రాణించగలం. ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు, ఒకళ్ళు వచ్చారంటే మన వల్ల కూడా అది అవుద్ది, అలా ఆలోచిస్తారని చెప్పి చాలామంది నేను కూడా వీళ్ళు బెస్ట్గా ర్యాంక్ సాధించారు, వీళ్ళు బెస్ట్గా చేయగలరు, మీరు కూడా అలా చేయొచ్చు అని చూపించడానికి చెప్తుంటాం. కానీ ఇక్కడ మనం సివిల్స్ పాస్ అయిన తర్వాత, మనం ఉద్యోగం చేరిన తర్వాత ఏం పని చేసినా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది దేశానికి ఉపయోగపడేటట్లు, 10 మందికి ఉపయోగపడేటట్లు చేయాలి. అయితే ఈ రోజుల్లో సివిల్ సర్వెంట్స్ ఎలా ఉంటున్నారు? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ ఆర్ ద వర్చ్యూస్ ఇన్ సివిల్ సర్వీసెస్. మనం తెర వెనక ఉండి అన్ని పనులు చేయాలి. మనం ప్రజానీకానికి మంచి చేయాలి. అదేవిధంగా తటస్థంగా ఉండాలి. ఎటువంటి పక్షపాత ధోరణి చూపించకూడదు. కానీ రోజు రోజుకి సివిల్ సర్వీసెస్ అనేది సర్వీస్ అనే మాట పక్కకు పోయి ఒక జాబ్ లాగా అయిపోయింది, ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా అయిపోయింది. సివిల్స్ పాస్ అయిన తర్వాత మన స్టేటస్ ఎలా పెరుగుద్ది, మన యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ఎలా పెరుగుద్ది, మన యొక్క కంప్లీట్ స్టేచర్ ఎలా పెరుగుద్ది, ఇదే ఆలోచిస్తున్నాం తప్పితే సివిల్ సర్వీసెస్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం అది ఆలోచించట్లేదు. అంతేకాదు, ఏది చేసినా చిన్న మొక్క నాటిన దగ్గర నుంచి, చిన్న ఎలక్షన్ డ్యూటీ చేసిన దగ్గర నుంచి, ఒక చిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళినా, ఒక స్కూల్కి వెళ్ళినా సరే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మన గురించి మనం డబ్బా కొట్టుకుంటూ ప్రమోట్ చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ చేసేది తక్కువగా ఉంది, ప్రొజెక్షన్ ఎక్కువగా ఉందన్నమాట. ఎంతో గొప్పగా పనిచేసిన గొప్ప గొప్ప ఆఫీసర్లు ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోరనమాట. సివిల్ సర్వీసెస్లో నేడు ఐడెంటిటీ క్రైసిస్ బాగా ఎక్కువైంది. నేను చేశాను, నాకు గుర్తింపు రావాలి, నా వల్ల ఇదంతా జరిగింది, ఇది చూపించుకోవడం బాగా ఎక్కువైందనమాట. ఈ సివిల్ సర్వీసెస్ డే రోజున నేను ఒకటే ఆలోచిస్తున్నాను. అంటే సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, సివిల్ సర్వీస్ సర్వెంట్స్ని అంటే మంచి టాప్ ర్యాంక్స్ వచ్చినప్పుడు ప్రొజెక్ట్ చేసి చూపించేది ఎందుకు అంటే, సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటే ఎంతోమందికి యువతకి ఆదర్శం అవుతారు. ఫలానా వాళ్ళకి వచ్చింది మాకు కూడా వస్తుందని చెప్పి వాళ్ళ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను కూడా నమ్ముతాను. అలా చాలా స్టోరీస్ నేను కూడా బయట తీసుకొచ్చాను. అంటే ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు చూడండి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ స్టోరీస్ అన్నీ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ధోరణి మొత్తం మారిపోతుందన్నమాట. ఏదైతే ఎథిక్స్ వాల్యూస్ మన సివిల్ సర్వీసెస్లో నేర్చుకుంటున్నామో, ఇంటిగ్రిటీ అనుకుంటున్నామో, ఇంపార్షియాలిటీ అంటున్నామో అవన్నీ మర్చిపోతున్నాం. మర్చిపోయి చాలా సగటు ఉద్యోగిలాగా
నాకు పబ్లిసిటీ ఎక్కడ దొరికింది, నేను చేసే చిన్న పని కూడా పబ్లిసిటీ ఎక్కడ దొరికింది, ఇలా విపరీతమైన స్టంట్లు కూడా ఎక్కువైపోయాయి. అంతేకాదు సివిల్ సర్వీసెస్ యొక్క రెలవెన్స్ అనేది పెంచే ప్రయత్నం కాకుండా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కొత్త రకం సివిల్ సర్వెంట్స్, కొత్త తరం సివిల్ సర్వెంట్స్ అనమాట. అందుకనే ఇప్పట్లో అంటే ఇప్పుడున్న వరల్డ్లో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇతరత్ర సెంట్రల్ సర్వీసెస్ వీటి యొక్క రెలవెన్స్ అనేది రోజు రోజుకి తగ్గుతుంది. వాటిని పెంచాల్సిన బాధ్యత మందే. ఎనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ, ఏదైతే కట్టడు స్థాయి నుంచి పైకి వస్తారో వాళ్ళు కూడా ప్రజలను అర్థం చేసుకోవడం మానేసి, ఎంపతైజ్ చేయడం మానేసి, వాళ్ళు తన స్వయంగా తన సొంత రిఫ్లెక్షన్స్, తన గురించి తను చెప్పుకోవడమే ఎక్కువైపోతుంది అనమాట. ఈ తరుణంలో మనం సివిల్ సర్వీసెస్లో కొత్త తరాన్ని తీసుకురావాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలి. అంతేకాదు సివిల్ సర్వీసెస్లో ఎనానిమిటీ అంటే తన విషయం, తన ఐడెంటిటీ, తను చేసిన పనిలో గోప్యంగా ఉంచుకుని సమాజానికి ఎంత మంచి చేయొచ్చని ఆలోచించే కొత్త తరం సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే దిశగా నేను కూడా అడుగులు వేస్తాను. నేను కూడా ఇక నుంచి సివిల్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ని దీన్ని ఏ విధంగా ఎథికల్ వాల్యూస్తో ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఎనానిమిటీతో ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కొత్త ప్రయత్నం చేయబోతున్నాను. కాబట్టి ఎనానిమిటీ అండ్ న్యూట్రాలిటీ ఆర్ ద వర్చ్యూస్ ఇన్ సివిల్ సర్వీసెస్. అంటే మనం ఎవరో తెలియకుండా మనం చేసే మంచి పనులు ప్రజలకు అందాలి, అదేవిధంగా తటస్థంగా ఉండాలి, ఎటువంటి పక్షపాత ధోరణి చూపించకూడదు. ఈ దిశగా కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రయత్నం చేయాలి. మనం ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్, సిస్టమ్ ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్.